2016లో మీరు చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఇప్పుడు ఈ బనకచెర్ల వచ్చిందని ఏదో చెప్తున్నారు. ఏం ఒప్పందం చేసుకున్నారు? ఏంటి? చూపించాలి అది. నేను ఏమంటున్నంటే ఇదన్నీ చంద్రబాబు ఇచ్చే ఫీడ్బ్యాక్తో మాట్లాడుతున్న మాటలు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ప్రతి అక్షరం కూడా ఇవాళ నీళ్ళ విషయంలో చంద్రబాబు ఇచ్చిన ఫీడ్బ్యాక్. ఆయన పంపిస్తున్న దాన్ని మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఒప్పందం జరిగింది, అసలు బనకచెర్ల అనే పేరు ఎక్కడన్నా ఉన్నదా, ఇంతవరకు విన్నరా? మీరు చెప్పురు నాకు ఈ నెల రోజుల నుంచి తప్ప. అంతకుముందు ఒకసారి మన బనకచెర్ల అనే ప్రాజెక్ట్ ఉందన్న సంగతి విన్నరా? మీడియాలో ఉన్నారు మీరు కూడా, ఎవరు వినలే. ఈ నెల రోజుల్లో వచ్చిన ఒక పేరును పట్టుకొని 2016లోనే కేసీఆర్ చేసిండు, చంద్రబాబు చెవులో చెప్పిండు. చంద్రబాబు చెవులో చెప్పితే ఆ విషయం బయటికి చెప్పిన వాళ్ళు ఇప్పుడు చంద్రబాబే కదా. ఓకే, కేసీఆర్కి చంద్రబాబుకి అర్థమైన రహస్యం ఉంటే అది చెప్తే ఎవరు చెప్పాలి? అయితే కేసీఆర్ చెప్పాలి, అయితే చంద్రబాబు చెప్పాలి. కేసీఆర్ చెప్పాడు కదా, ఆయన వ్యతిరేకంగా ఆయన కేసీఆర్ కలవలేడు కదా రేవంత్ రెడ్డిని రహస్యంగా కలుసుకోగలిగింది చంద్రబాబు. వాళ్ళిద్దరే రహస్య ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి, రహస్య సంభాషణలు వాళ్ళకు ఉంటాయి. ఇదంతా కూడా కేవలం ఇవాళ కొట్లాడాల్సింది ఆంధ్రప్రదేశ్తో ప్రభుత్వంగా. నువ్వు అది వదిలిపెట్టి కేసీఆర్ మీద మాట్లాడుతున్నాడు అంటే ఎవరు మాట్లాడుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరుపుతాం, ఒకవేళ మిగులు జలాలు సముద్రంలోకి వృధాగా పోయే జలాలు ఉపయోగించుకుంటే. సముద్రంలోకి వృధాగా పోయే జలాలు కావు, ఇవే దొంగ మాటలు. ఇటువంటి పుట్టించి ఇటువంటి తనకి ఇష్టమైన తన తాబేదారులతో రాయించుకొని మాట్లాడించుకొని చంద్రబాబు చేసే మోసంలో భాగంగా వస్తున్న పదం తప్ప వృధా జలాలు కావు. ఎవడు నిర్ణయించిండు వృధా జలాలు ఉన్నాయన్నాడు? ఏది చేసినా ట్రిబ్యునల్ చేయాలి. ఇప్పటి వరకు ఏదైతే ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఉన్నాయో అవి సుప్రీంకోర్టు రూలింగ్తో సమానం, సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. ఒక ట్రిబ్యునల్ ఇచ్చిన ట్రైబ్యునల్ ఇస్తే అంతే. మళ్ళీ దాన్ని మార్చాలి అంటే మళ్ళీ కొత్త ట్రిబ్యునల్కే ఉంటుంది తప్ప ఎవరికి లేదా పవర్, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు. ఒక్కసారి గెజెట్ అయిన తర్వాత, ట్రిబ్యునల్ తీర్పు ఒకసారి గెజెట్ అయిన తర్వాత అది సుప్రీంకోర్టు రూలింగ్ కిందకి వస్తుంది. దాన్ని మళ్ళీ మార్చడానికి కూడా సుప్రీంకోర్టు కూడా లేదు. సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి మళ్ళీ ట్రిబ్యునల్ ఇస్తే తప్ప వేరే లేదు. ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్కో దేనికో వెళ్తారు, లేకపోతే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడతారు. దీనికి కూడా అంగీకరించారు, పూర్తిగా ఎవరికి హక్కులు లేవు. మళ్ళీ ట్రిబ్యునల్ బనకచెర్ల ఆ మాటే వద్దంటారా? చర్చలతో పరిష్కరించుకుందాము, లేకపోతే అపెక్స్ కౌన్సిల్కి వెళ్దాము, దీన్ని చూద్దాము. అసలు మనకు పవరే లేదు, మన ఇద్దరికి అధికారం ఏం లేదు. దాంట్లో మనమే మంచిగుండేది. ఇప్పుడు మన ఇద్దరు మీ ఇంట్లో కూర్చున్నాం, ఇది మనదే కానప్పుడు, దీని మీద మనకు హక్కులే లేనప్పుడు దీన్ని నువ్వో రూమ్ నేనో రూమ్ తీసుకుందామనే అధికారం మనకెక్కడిది? దాన్ని నిర్ణయించాల్సింది వేరే ఉంది కదా, బాడీ ట్రైబ్యునల్ కదా, అది కదా చేయాలి, నిర్ణయం చేయాలి. దాని తర్వాత కదా నువ్వు చేయాల్సింది. దానికి చాలా ఉన్నాయి. రండి మాట్లాడదాం, అసెంబ్లీకి రండి మాట్లాడదాం. కేసీఆర్ని స్పీకర్కి లెటర్ రాయమని చెప్పండి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడదామని అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏమైనా మాట్లాడతారా? అసెంబ్లీకి ఎప్పుడు ఎట్లా రావాలి, ఎట్లా మాట్లాడాలో కేసీఆర్కి బాగా తెలుసు. ఈ సంస్కారవంతమైన భాష మాట్లాడే అద్భుతమైన సంస్కృత పండితుడు. వీరితో చర్చలు ఏం సోయింది, ఏం మాట్లాడుతున్నావు? ఇది ఆంధ్రప్రదేశ్లో కనుక అట్లా మాట్లాడి ఉంటే చెప్పుతూ కొట్టేటోళ్ళు ఇప్పటికీ ప్రజలు. ఈడ కొంచెం ఎందుకో నువ్వు బతికిపోతున్నావు, కానీ ఊరికే నాకు ఈడ 1000 ఇచ్చి ఆడ 500 ఇచ్చి మిగతా తీసుకపో, నీ బాబు సొమ్మ ఏమనుకుంటున్నావు? ఈ మురుకుడితో చర్చ నా కేసీఆర్కి పెడతాడు. కేసీఆర్ చర్చ పెడతాడు. ఏమన్నా కనీస జ్ఞానం ఉందా? నీళ్ళు అసలు పోతున్నది ఏంటిది? తెలంగాణ జీవితమే పోతుంది రేపు. కనీసం కట్టిన ప్రాజెక్టును వాడుకునే సోయి లేకుండా కేవలం పనికిమాలిన రాజకీయాల కొరకు, చిల్లర రాజకీయాల కొరకు ఇప్పటికీ 2 కార్లు ఎండబెట్టినావు లక్షలాది ఎకరాలని. కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా నోటుకు వచ్చిన అబద్ధాలు చెప్తూ నీ బాబు పెట్టిన స్లాటర్ హౌజెస్ని వాడుకొని ఇష్టం వచ్చిన పద్ధతిలో మాట్లాడుకుంటూ చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వాలి, ఏందో బనకచెర్ల కట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, రైతాంగాన్ని బాగు చేయాలని ఏం లేదు. దీంతోనో రాజకీయం చేయాలి, ఒక పంచాయతీ పెట్టాలి, ఎప్పుడు ఒక పంచాయతీ నడుస్తుండాలి, దాంట్లో నుంచి నేను బయటపడాలి, వీలైతే అందులో ఏమైనా పైసలు సంపాదించాలి. గంతం మించి ఏందో ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి నీళ్ళు ఇద్దామన్నా చాలా సదుద్దేశంతో ఏం లేదు. ఆ సంగతి మాకు కూడా తెలుసు. కానీ మా హక్కుల్ని కాపాడుకునే విషయంలో మేము ఊరుకోం కదా. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా కేసీఆర్ ఒక నీటి చుక్కను పోవడానికి ఒప్పుకోడు కదా. ఏంటి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు బాగా ఈ కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు కనిపిస్తోంది? ఏం లేదు, చాలా మంచిగా ఉన్నాం.
కేసీఆర్ గారు హాజరవడం, ఏ కేసు లేదు, ఈ కార్ రేస్, ఉక్కిరి బిక్కిరి అవుతున్నది పాపం. ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ని ఎందుకు చేద్దామని అనుకుంటున్న ఆ వర్గమే తప్ప ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఏడాదిన్నర నుంచి ఎన్ని చేసినా ఎంపీకలేకపోతున్నాం కేసీఆర్ను అనేది వాళ్ళకుంది ఏడుపు. ఉక్కిరి బిక్కిరి వాళ్ళు అవుతున్నారు, నిద్రపట్టక వాళ్ళు ఏడుస్తున్నారు తప్ప కేసీఆర్ మంచిగానే ఉండు, కేటీఆర్ మంచిగానే ఉండు, మేమందరం మంచిగానే ఉన్నాం. ఈ పనికి మళ్ళీ కేసులు ఎప్పుడు రేపో మాపో అరెస్ట్ అన్నట్టు ప్రతిరోజు అదే కదా నేను చెప్తుంది. ఇగో గిదే, ఇగో ఈ దుర్మార్గమైన మాటను సంవత్సరం నుంచి వెళ్ళి రాస్తూ చూపిస్తూ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో వాళ్ళొక శాడిస్టిక్ అప్రోచ్లో పోతున్న వీటినే నేను స్లాటర్ హౌసెస్ అంటుంది. ఇప్పుడు ఒక్కటి చెప్పి విషయం, నాకు ఇప్పటివరకు ఎవరైనా ఒక్కరు ఇగో మా ఫోన్ ట్యాప్ చేసింది బాధ్యులు కేసీఆర్ కేటీఆర్ అని ఒక కాంప్లైంట్ ఇచ్చిన ఉన్నదా? ఈ సంవత్సరన్నర కాలం నుంచి ఎవరైనా ఒక మనిషి ఎవరైనా కావచ్చు మా ఫోన్ విని, తెలంగాణ ప్రభుత్వం మా ఫోన్ విని మాకు ఇగో ఈ నష్టం చేసింది, మా ప్రైవసీని బయట పెట్టింది, లేదా నేను పలానా వ్యాపారం చేసుకుంటుంటే నా ఫోన్ విని మా అవతల వాడికి ఇచ్చి లేదా నా వ్యాపారానికి నష్టం కలిగించి చేసిండ్రు, చర్య తీసుకోమని ఎక్కడ కాంప్లైంట్ ఉందా? లేదా వీళ్ళు మాట్లాడుతున్నట్టు ఇష్టం వచ్చినట్టు వేసిండ్రు ఈ వెధవలు మహిళల గురించి వెళ్ళి. వెధవలకు వాళ్ళకి లేదు మహిళల పట్ల గౌరవం, వాళ్ళకి చాలా ఉన్నాయి మహిళల పట్ల వాళ్ళ గౌరవాలు ఏందో చూపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీళ్ళే ఈ మాట్లాడుతున్న వెధవలే, ఈడియా హౌస్ పేరు చెప్పుకొని మాట్లాడుతున్న వెధవలు, వీళ్ళ క్యారెక్టర్లు. అమ్మాయిలను ఎట్లా ఏడిపించిండ్రు, పిలిపించి ఇంటర్వ్యూల పేరు మీద ఎంత దారుణంగా హింసించిండ్రు, ఎట్లా బ్లాక్మెయిల్ చేసిండ్రు, చాలామంది చెప్పి ఇప్పటికీ ఆరోపణలు చేసిండ్రు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎక్కడ చెప్పిండ్రు, ఎవరు చెప్పిండ్రు? కానీ ఇప్పటివరకు ఎన్ని వేల పేజీలు రాసిండ్రు. ఈ కేసులో కేసీఆర్ జైలుకు, ఆ కేసులో కేటీఆర్ జైలుకు అని ఎట్లా రాస్తావు? ఎవరు చెప్పిండు? జైలు పంపిస్తే ఒక మేజిస్ట్రేట్ ఆర్డర్తో వస్తుంది. ఎక్కడొచ్చిందని రాసినావు? ఏ విచారణ అధికారికి లోపల ఎవరేం చెప్పింది నువ్వు ఎట్లా రాస్తావు వీడ కూర్చొని? ఈ కేసులన్నింటి నుంచి బయట వస్తారనుకుంటున్నారు. అది లేవు పనికి మళ్ళీ కేసులు అవి. అది పనికి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కూడా ఏముండదు, ఏది లేదు అనే సంగతి వీళ్ళకు ఈ స్లాటర్ హౌసెస్ కూడా తెలుసు. ఏమీ లేదు, క్లీన్ చీట్తో వస్తారని తెలుసు. కానీ ఈ లోపలే క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, ప్రజల్లో ఏదో జరిగిపోయిందనే భావన కల్పించాలన్న దుర్మార్గమైన ఆలోచనతో ఇది చేస్తున్నారు. అది మా అభ్యంతరం. మీడియా అధిపతుల నుంచి అన్ని వర్గాల వాళ్ళకి నోటీసులు ఇచ్చి సాక్షులుగా పిలుస్తున్నారు. మీ ఫోన్లంతా ట్యాపింగ్ అయ్యాయి, మీరు మాట్లాడుకునేదంతా విన్నారు. ఒక్క మనిషి నిజమైన నష్టం జరిగిన మనిషి ఎవరు కూడా లేరు. నష్టం జరగలేదు కాబట్టి రాక వీళ్ళే ఈ నెక్సెస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కేసీఆర్ని జైలు పంపిస్తే బాగుండు, తెలంగాణను విడగొట్టినందుకు మా కక్ష తీర్చుకుందాము అని చెప్పి ఆతృతపడుతున్న వర్గం ఏదైతుందో అవి గాలకే నోటీసులు పిలుచుకొని దొంగలు ఒకటై కూర్చొని దొంగ పోలీసు ఒకటైందని అంటారు కదా. ఇప్పుడు దొంగ పోలీసు ఒకటై రాసుకుంటున్నారు. ఏమి రాసుకున్నా ఏమి కాదు, కేసీఆర్ని ఏమి పీకలేరు, మమ్మల్ని ఏమి చేయలేరు. కాళేశ్వరం అయినా ఏదైనా సరే, ఈ కార్ రేస్ అయినా, దేంట్లోనైనా ఫోన్ ట్యాపింగ్ అయినా, దేంట్లోనైనా కేసీఆర్ మల్లెపువ్వు, కేసీఆర్ కడిగిన వజ్రంలాగా బయటకు వస్తాడు. ఎందులో కూడా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్క నాయకుడి పైన కూడా మీరు చల్లుతున్న బురద నిలబడదు. తెలంగాణ ప్రజలకు తెలుసు, చాలా క్లియర్గానే వస్తాం. ఒక్క విషయం, కాళేశ్వరం అంటే ఒక ఈ స్థాయిలో ఉండేది మీరు అధికారంలో ఉన్నంత వరకు. ఎప్పుడైతే అధికారం పోయిందో ఇక్కడ అవకతవకలు జరిగాయని విచారణ కమిషన్ రావడంతో కాళేశ్వరం అనే దాన్ని చాలా కిందికి తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. కింది తీసుకురావడమే కాదు, దుర్మార్గం చేసి కాళేశ్వరం ఆపి ఎలా లక్షలాది ఎకరాలు ఎండబెట్టారు. మీరు కూడా చూసిర్రు, సాక్షి మీడియా కూడా చాలా సందర్భాల్లో తెలంగాణలో ఎండిపోతున్న పొలాలను చూపించింది. సందర్శనకు కేసీఆర్ గారు కూడా వచ్చిండ్రు. అవన్నీ కూడా కాళేశ్వరం నీళ్ళతో రావాల్సిన పొలాలు, దాన్ని ఎండబెట్టి నాశనం చేసిండ్రు. ఒక దుర్మార్గంగా ఇవాళ కాళేశ్వరాన్ని పండబెట్టడంలో చంద్రబాబు పాత్ర ఉంది. కావాలని తను గోదావరి నీళ్లను తెలంగాణ వాడుతుందనే విషయాన్ని దాచిపెట్టడం కొరకు తన ఏజెంట్ రేవంత్ ద్వారా చేస్తున్న దుర్మార్గం ఇది. కాళేశ్వరంకి బనకచెర్లకు కూడా సంబంధం ఉంది. కాళేశ్వరం పండబెట్టాలి, బనకచెర్లకు అనుమతులు తెచ్చుకోవాలన్న చంద్రబాబు కుట్రలో భాగంగానే ఇవాళ చంద్రబాబు ఏజెంట్ రేవంత్ కావచ్చు, వాళ్ళు పెట్టుకున్న మీడియా హౌసెస్ పేరు మీద పెట్టిన స్లాటర్ హౌసెస్ కాబట్టి చేస్తున్న దుర్మార్గమే ఇది సంవత్సరాల కాలంగా. కానీ ఎప్పటికీ కాళేశ్వరమే మా జీవధార. తెలంగాణ ప్రజలకి 50 లక్షల ఎకరాలకి బతికించగలిగింది మా కాళేశ్వరమే, అందులో సందేహం లేదు. ఇవాళ ఏ రైతును అడిగినా చెప్తాడు తెలంగాణలో. రైట్. మీ పార్టీలో
నంబర్ గేమ్ ఏమన్నా నడుస్తుందా? నెంబర్ 2 పొజిషన్ ఎవరు ఏమన్నా తీసుకొచ్చే అవకాశం? 2 ఏముంది, కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంటు, కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంటు, క్లియర్గా ఉంది. ఇంకా మళ్ళీ దాని మీద ఇంకా వేరే ఏం దాంట్లో ఇదేం లేదు. ఏం వేరే వచ్చే ఎన్నికలకు కేసీఆర్ గారి నాయకత్వంలోనే వెళ్తారు. 100% కేసీఆర్ గారి నాయకత్వంలో పోతాం. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు, అందులో సందేహం ఏం లేదు. దానికి సైన్యాధ్యక్షుడిగా కేటీఆర్ గారు నడిపిస్తారు. కేసీఆర్ గారికి ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి రాకుండా హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని పంపించి బావమరుదుల మధ్య పోటీ పెట్టారు కేసీఆర్ అని రేవంత్ రెడ్డి గారు అని. ఈ చిల్లర మాటలే మాట్లాడతారు. వాళ్ళకి అంత మించిన జ్ఞానం లేదు కదా. అలాంటి పోటీ ఏం లేదు. వాళ్ళకి అంత మించిన జ్ఞానం లేదు కదా. వాళ్ళిద్దరే ఎందుకు మాట్లాడతలేరు? అందరూ మాట్లాడుతున్నాం కదా అసెంబ్లీలో. వాళ్ళిద్దరే ఏం మాట్లాడలేదు. ప్రతి సందర్భంలో మేము చాలామంది మాట్లాడుతున్నాం, అందరం మాట్లాడతాం కదా. అది వాళ్ళ ఆలోచన, వాళ్ళ గురువు గారి ఆలోచన. ఎవరికి ఎట్లా పంచాయతీలు పెట్టాలనేది వాళ్ళ గురువు గారు చేసే పని, అది మేము చేసే పని కాదు. రైట్. కానీ ఇంకోటి ప్రతిపక్షం ఇచ్చిన ప్రతిపక్షం మీడోడరా చేయడానికి ప్రతిపక్ష పాత్ర ప్రజలు ఇచ్చిన పాత్ర. నీకైనా నాకైనా వీడోడ గొట్టంగాడు, నేను ఇది ఇచ్చినాం, మేము అది ఇచ్చినాం. వీడోడు ప్రజలు కదా నిర్ణయించేది. ప్రజలు ఈసారి ప్రతిపక్షంగా కొట్టాడంటే మాకు అవకాశం ఇచ్చారు, ఆ పని పర్ఫెక్ట్గా చేస్తున్నాం. నీకు ముఖ్యమంత్రికి ఇస్తే చేత కావట్లే, రెండో వేషాలు ఇస్తున్నావు. నేను పోతే దొంగను చూసినట్టు చూస్తున్నారు. మరి దొంగను చూసినట్టు చూడకపోతే బుద్ధిగల లెక్క చూస్తారా? దొంగడు వస్తే పోలీసులు లెక్క చూస్తారా? ఎవరన్నా ఏం దొంగతనానికి వస్తే దాన్ని చూస్తారు. చెప్పు దొంగ తిరిగా చూస్తారు, జేబు దొంగ తిరిగా చూస్తారు, సైబర్ నేరస్తులుగా చూస్తారు. అట్లా నిన్ను గట్లనే చూస్తారు. నీ స్థాయి గది గట్లా. నువ్వు చెప్పుల దొంగ స్థాయిలో నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడితే కేసీఆర్ రమ్మను మాట్లాడతా అంటే ఏం రావాలి నీకాడికి? రైట్. ఫైనల్గా ఒక విషయం చెప్పండి. కవిత గారు చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ రాస్తున్నటువంటి లెటర్స్ కానీ పార్టీకి ఏం డ్యామేజ్? ఏం అసలు ఒక సెకండ్ కూడా పట్టించుకునక్కర్లేదు వాటి గురించి. మేమైతే పట్టించుకుంటాం. ప్రజలు పట్టించుకుంటారు, మీరు ప్రజలే పట్టించుకోరు. అసలు ప్రజలు అసలే పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు? ఒక ఫ్యామిలీలో ఇదేంటి ఏముండదండి అసలు, ఏం లేదు దాంట్లో. పట్టించుకోవడానికి ఏముంది? ఆమె పనేమో ఆమె చేసుకుంటుంది, ఏదో జాగ్రత్తని పెట్టుకుని ఆమె పని ఆమె చేసుకుంటుంది. పెద్ద ఆమె చర్చ ఎందుకు? ఇంకా కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ గారిని విచారణకు రమ్మని పిలిస్తే కూడా మీరు ఎవరూ పట్టించుకోలేదు అంటున్నారు. మా ఉద్దేశంలో చర్చించే విషయమే కాదు. అంతేనా? సింపుల్ అంతే. రైట్.